తులం బంగారం అక్క చెల్లెలను విడదీస్తుంది. గజం స్థలం అన్న తమ్ములని దూరం చేస్తుంది. 3 అంగుళాల నోటు 6 అడుగుల మనిషిని ఆడిస్తుంది. 6 అంగుళం నాలుక 6 అడుగుల మనిషిని గాయపరుస్తుంది. అదే మనం చనిపోయాక ఏ భేదం లేకుండా శ్మశానంలో అందరికీ సమానంగా ఆ 6 అడుగుల స్థలాన్నే ఇస్తుంది. అవునా? ఈ సమాజంలో నటిస్తూ నమ్మించే వాళ్ళు కొందరు, నమ్మి మోసపోయే వాళ్ళు కొందరు, ఎన్ని నిజాలు చెప్పినా నమ్మని వాళ్ళు కొందరు, అబద్ధాలే నిజమని నమ్మే వాళ్ళు కొందరు, చెప్పుడు మాటలు విని మనల్ని దూరం పెట్టేవాళ్ళు కొందరు, మనమేంటో తెలియకపోయినా హక్కును చేర్చుకునే వాళ్ళు కొందరు. నేటి సమాజం ఇలాగే ఉంది కదంటారా? అవసరమైనప్పుడు వారికి అవసరం లేకున్నా తోడుగా ఉండేవాళ్ళే నీ వాళ్ళు. అవసరాల కోసం మాత్రమే తోడుగా ఉన్నట్టు నటించేవాళ్ళు తోడేళ్ళు. అవసరం అవుతావు అనుకుంటే ఆకాశానికి ఎత్తేస్తారు. అవసరం తీరిపోయింది అనుకుంటే పాతాళానికి తొక్కేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, తెలివిగా మసులుకోండి. ఈ సమాజం అంతా తెలివిగానే ఉంది, తెలివిగానే నడుచుకుంటుంది, ఒక్క నువ్వు తప్ప. ఈ సమాజం తన కపటత్వాన్ని అలాగే తన కుటిలత్వాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. మోసాన్ని, ద్రోహాన్ని, వాటి తాలూకా జ్ఞాపకాలను ఇప్పటికే నీకు ఎన్నో ఇచ్చింది. ఇంకా మోసపోకో. ఇప్పటికైనా ఆ అనుభవంతో తెలివిగా మసులుకోవడం నేర్చుకో. మీరు కూడా వారిలాగే ప్రవర్తించమని దీని ఉద్దేశం కాదు. ఉచ్చుల్లో చెక్కుకోకుండా ఆకాశంలో ఎగరడమే పక్షి యొక్క తెలివిని చాటి చెప్తుంది. అలాగే మీరు కూడా నడుచుకోండి. అర్థమైందనుకుంటా. నువ్వు చేసే పని గురించి నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చేటట్టు చెయ్యాలి అంటే దానికి నీ జీవితకాలం సరిపోదు. గుర్తుంచుకోండి. భార్య ముందు కూర్చుంటే జీవితం యొక్క బాధ్యత గురించి తెలుస్తుంది. తాగుబోతు ముందు కూర్చుంటే జీవితం ఎంతో సులభంగా అనిపిస్తుంది. సాధువులు, సన్యాసుల ముందు కూర్చుంటే ఉన్నదంతా దానం చేయాలని అనిపిస్తుంది. రాజకీయ నాయకుడి ముందు కూర్చుంటే మనం చదివిందంతా వృధా అనిపిస్తుంది. వ్యాపారుల ముందు కూర్చుంటే మన సంపాదన చాలా తక్కువ, దేనికి సరిపోదు అనిపిస్తుంది. శాస్త్రవేత్తల ముందు కూర్చుంటే మనం ఎంత అజ్ఞానులమో అనిపిస్తుంది. ఉపాధ్యాయుల ముందు కూర్చుంటే మనం మళ్ళీ విద్యార్థులం కావాలనిపిస్తుంది. రైతులు, కార్మికుల ముందు కూర్చుంటే వారు పడే కష్టం మనం పడడం లేదు అనిపిస్తుంది. సైనికుల ముందు కూర్చుంటే వారి ముందు మన త్యాగాలు అలాగే మన సేవలు వారి కాలి కోటికి కూడా సరిపోవనిపిస్తుంది. ఒక స్నేహితుని ముందు కూర్చుంటే జీవితమే స్వర్గంలా ఉంటుంది కదంటారా? ఒక సాగరం అనేది ఎంతో విశాలమైందే. జీవుల ఉత్పత్తి కూడా ఈ సాగరంలోనే జరిగిందంటారు. ఇక ఇది నిజం కూడా. అదే సాగరం మనకు రకరకాల ఔషధాలను కూడా ప్రసాదిస్తూ ఉంటుంది. మనులు, ముత్యాలు ఇస్తుంది. మనం తన ముందు ఎంత చిన్నవాళ్ళమో ఆ విషయాన్ని మనకు తెలియజేస్తుంది, మనకు ప్రేరణిస్తుంది. మనం కూడా సాగరంలా విశాలంగా ఉండాలని, ఈ సాగరం నుండి ఎన్నో గుణాలను మనం నేర్చుకోవచ్చు. ఈరోజు నేనొక విశేషమైన గుణం గురించి చెప్తాను. చాలామంది మనుషులు మలినాలు, వ్యర్థ పదార్థాలు, వ్యర్థమైన వస్తువులు, ఎన్నో అపద్రవాలు ఈ సాగరంలో వదిలేస్తూ ఉంటారు. కానీ సాగరం దాని లోపల వీటన్నిటినీ ఒక దగ్గర కలిపి దాచుకోదు. అందుకు బదులు దాని నుంచి బయటకు విసిరేస్తుంది. ఇక ఇది అత్యంత శ్రేష్టమైన గుణం. కానీ ఈ పని ఏదైతే ఉందో అది పూర్తి చేయడానికి కూడా
సాగరానికి ఒక తీరం అవసరమవుతుంది. అక్కడే ఈ సాగరం ఈ వస్తువులన్నిటినీ బయటపడిస్తుంది. మనుషులందుకు భిన్నం కాదు. మనుషులకు కూడా ఒక తీరం అవసరం ఖచ్చితంగా ఉంది. ఆ తీరం బహుశా గురువు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, సోదరుడు కావచ్చు, మిత్రుడు కావచ్చు, లేదంటే మనందరం దూరంగా పారిపోయే కొన్ని సమస్యలు కూడా కావచ్చు. ఎప్పుడైతే మనం ఆ సమస్యలను ఎదుర్కొని వాటితో పోరాడతామో అంతిమంగా అప్పుడు మీరు ఒక పాఠం నేర్చుకుంటారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి అంటే మీ మనస్సును పవిత్రం చేసుకోవడం. ఇక అందుకు కేవలం ఒకే మార్గం ఉంది. అదే మీ మనస్సుని మదించడం. ఈ మనసుని మదించారు అంటే ఇక ఇది సంపూర్ణంగా పవిత్రమైపోతుంది. అప్పుడు ఈ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అర్థమైందనుకుంటా. మంచి వాళ్ళకు ఉండే 5 చెడ్డ అలవాట్లు. మొదటిది, మనవారైనా పరాయివారైనా ప్రతి ఒక్కరి గురించి, ప్రతి విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం. రెండవది, సులభంగా అందరినీ నమ్మడం. మూడవది, ఎక్కువగా ప్రేమించడం. నాలుగవది, ప్రేమించిన వారిని మరింత ప్రేమగా చూసుకోవడం. వారిపైనే ప్రాణాలన్నీ పెట్టుకొని బ్రతుకుతూ ఉండడం. ఇక ఐదవదే, అందరికీ మంచి చెప్పడం. అందరికీ మంచి చెయ్యాలని, మంచి జరగాలి అని కోరుకోవడం. చివరికి వారు నమ్మిన మనుషుల వల్లే ఎక్కువగా మోసపోవడం. అవునా? మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది. మితిమీరిన పొదుపు కష్టాలు పాలు చేస్తుంది. మితిమీరిన సంపద మనశ్శాంతి లేకుండా చేస్తుంది. మితిమీరిన క్రమశిక్షణ రక్త సంబంధికులకు దూరం చేస్తుంది. మితిమీరిన హాస్యం నవ్వుల పాలు చేస్తుంది. మితిమీరిన కోపం శత్రువులను తెచ్చిపెడుతుంది. మితిమీరిన వ్యసనం అపఖ్యాతిని తెచ్చిపెడుతుంది. జీవితంలో ఏ విషయంలోనైనా సరే హద్దుల్లో ఉంటే అంతా మనకు మంచి జరుగుతుంది. గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో తల్లిదండ్రులను చూసుకోవడానికి మించిన గొప్ప ఉద్యోగం మరొకటి లేదు. వారితో గడిపే సమయానికి మించిన విలువైన సంపద మరొకటి లేదు. ఇక ఇది తెలుసుకున్నవాడు ధన్యుడవుతాడు కదంటారా? ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ. ఎన్ని మంచి సూక్తుల్లో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.